నిషామ్ ఇన్స్టిట్యూట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. అక్టోబర్ 6, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో ఇందులో మొదటి అంశం, మొదటి కరెంట్ అఫైర్, నోబెల్ అవార్డ్స్ల యొక్క ప్రకటనలో భాగంగా నోబెల్ అవార్డ్స్ని మనకి వివిధ కేటగిరీలో అందజేస్తున్నారు. మొత్తము 6 కేటగిరీల్లో అందజేస్తారు నోబెల్ అవార్డుని. ప్రతి సంవత్సరం కూడా నోబెల్ అవార్డ్స్ని అక్టోబర్ నెలలో ప్రకటించి డిసెంబర్ 10న ప్రదానం చేస్తారు. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఒక వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. నోబెల్ అవార్డుల ప్రకటనలో తొలిసారిగా ప్రకటించబడే నోబెల్ అవార్డు కేటగిరీ ఏంటంటే అది వైద్యశాస్త్రం, మెడిసిన్ లేదా ఫిజియాలజీ అని చెప్పేసి అంటున్నాం. సో అది ప్రకటన తర్వాత నెక్స్ట్ మనకి నోబెల్ అవార్డులో మనకి ఫిజిక్స్ అంటే ఇక్కడ భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డుని ప్రకటించింది నోబెల్ ఫౌండేషన్. సో మరి భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డుని ఎంపిక చేసే సంస్థ ఏంటి అన్నప్పుడు అది ది రాయల్ అకాడమీ ఆఫ్ ది సైన్సెస్, స్వీడన్. వాళ్ళు దీన్ని ఎంపిక చేయడం జరిగింది. 2021 సంవత్సరానికి సంబంధించినటువంటి మరి భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డు గ్రహీతలు ఎంతమంది అంటే ముగ్గురు భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డు పొందడం జరిగింది. సో ఒకరు వచ్చేసి ఇక్కడ సుకురో మనాబే. మరి ఈ సుకురో మనాబే అనేవారు జపాన్ దేశంలో పుట్టారు, కానీ వారికి ప్రస్తుతం అయితే అమెరికా పౌరసత్వం ఉంది. సో సుకురో మనాబే. మరొకరు ఎవరంటే క్లాస్ అజిల్మాన్ అండి. ఎవరు? క్లాస్ అజిల్మాన్. సో వీరు జర్మనీ దేశానికి చెందినవారు. అండ్ నెక్స్ట్ వారు ఎవరంటే జార్జియో పారసి. సో వీరు ఇటలీ దేశానికి చెందినవారు. వీరు ముగ్గురికి కూడా సంయుక్తంగా సో నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. నోబెల్ ప్రైజ్ మనీ అయితే 11 లక్షల అమెరికన్ డాలర్లు అయితే ఈ 11 లక్షల డాలర్లలో సో సగానికి తీసుకునేవారు సగం సుకురో మనాబే అండ్ క్లాస్ అజిల్మన్ కాగా మిగతా సగం అనేది జార్జియో పారిస్కి వస్తున్నట్లు కూడా నోబెల్ ఫౌండేషన్ ప్రకటించింది. వీరు చేసినటువంటి పరిశోధన ఏంటంటే వాతావరణ మార్పులపై అవగాహన గురించి వీరు పరిశోధనని చేయడం జరిగింది. CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి అని చెప్పేసి వాళ్ళు ప్రయోగాత్మకంగా నిరూపించడం అనేది జరిగింది వీరి పరిశోధన. ఎందుకోసం అంటే ప్రస్తుతం అయితే సో చాలా దేశాలు కూడా ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు కానివ్వండి, ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్నటువంటి వివిధ సదస్సులు, వివిధ వాతావరణ మార్పుల సదస్సులు, అలా క్లైమేట్ చేంజ్ ఏదైతే మనం అంటున్నామో దీనివల్ల మనకి ఏమవుతుందంటే వాతావరణ మార్పులని ఆ విధంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా కర్బన ఉద్గారాల స్థాయిని శూన్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా చాలా దేశాలు కూడా నెట్ జీరో బై 2050 అనే ఒక నినాదంతో వెళ్తున్నాయి. అంటే 2050 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా శూన్య కార్బన ఉద్గారాల స్థాయికి తీసుకురావాలని చెప్పేసి ఉంది. ఇక్కడ శూన్య కార్బన ఉద్గారాల స్థాయి అనగా విడుదలవుతున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే తీసుకోవాల్సినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని సమం చేయడం. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది కాదు, మన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ సంబంధించినటువంటి ఒక గ్యాసెస్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నాయి, ఇలాంటి అన్ని విషయాలపైన వీరు పరిశోధన అనేది చేయడం జరిగింది. ఆ పరిశోధనకు గాను 2021 సంవత్సరానికి నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డుని వీరు ముగ్గురికి ఇవ్వడం జరిగింది. సుకురో మనాబే, క్లాస్ అజిల్మాన్ అండ్ మరొకరు ఎవరండి జార్జియో పారసి. ఈ పాయింట్స్ అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో మరి మనకి ఎవరు వచ్చింది, గ్రహీతలు ఎవరు, ఒక్కోసారి అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యం చూసుకోవాలి. అదే మనకి నోబెల్ వైద్య శాస్త్రంలో 2021 సంవత్సరానికి ఒక అవార్డు పొందినవారు అమెరికా దేశానికి చెందినటువంటి డేవిడ్ జూలియస్ అండ్ ఆర్డెమ్ పాపటోనియన్. సో అది మనకి ఇద్దరు గ్రహీతలు ఉన్నారు. ఇక్కడ వైద్య శాస్త్రంలో లేదా నోబెల్ మెడిసిన్లో పొందిన వారైతే ఇద్దరండి. వైద్య శాస్త్రంలో 2021 సంవత్సరానికి నోబెల్ అవార్డు పొందిన వారు ఇద్దరు కాగా సో ఈసారి మనకి నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్లో పొందిన వారు ముగ్గురు. సో అలా నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. త్వరలో మనకి సో కెమిస్ట్రీ రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డుని ప్రకటిస్తారు. సో వాటిపైన రేపు డిస్కస్ చేద్దాం. తర్వాత ఇలా ఒక క్రమ పద్ధతిలో మొత్తం 6 విభాగాలు నోబెల్ అవార్డ్స్ ఉంటాయి. ఒకటి వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యము, శాంతి రంగము మరియు ఆర్థిక రంగం. సో వాటిపైన మనం రానున్న క్లాసెస్లో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనండి. ఇది నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ 2021 విజేతలు. గ్రహీతలు ఎవరు?
దేనిపైన పరిశోధన చేయడానికి చేసినందుకు గాను ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి వార్తల్లో ఉన్నటువంటి మరో వ్యక్తి, వార్తల్లో వ్యక్తులు అపాయింట్మెంట్స్ లేదా హూ ఈజ్ హూ అని చెప్పేసి అంటాం. సో ఆ విభాగం కింద ఉన్నటువంటి ఒక అంశమే ఈ పర్సన్. అతను ఎవరంటే అబీ అహ్మద్ అండి. ఎవరండి? అబీ అహ్మద్. సో అబీ అహ్మద్ ఆలీ పూర్తి పేరు. అయితే వీరు ఇథియోపియా దేశానికి రెండవసారి ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. సో సెకండ్ టర్మ్ అనమాట. ఈజ్ ఎలక్టెడ్ యాజ్ ఏ సెకండ్ టర్మ్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ టు ది ఇథియోపియా. సో కాబట్టి ఇక్కడ అతను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇథియోపియాగా మనకు వార్తలు ఉన్నారు. 2018 సంవత్సరం నుండి వీరు ఇథియోపియాకు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వారు మరొకసారి విజయం కావడం జరిగింది. సో ఎన్నిక కావడం జరిగింది. సో అది ఆ పాయింట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. వార్తల్లో ఉన్న వ్యక్తులుగా పర్సన్స్ ఇన్ ద న్యూస్గా అపాయింట్మెంట్స్ విషయంలో నేర్చుకోవాల్సిన అంశం. అంతేకాకుండా ఇతను అబీ అహ్మద్కి 2019 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి కూడా వీరికి రావడం జరిగింది. ఏంటి నేపథ్యం? నోబెల్ శాంతి బహుమతికి అతి చిన్న వయసులో ఎలా ఇతను ఆ విధంగా పొందడం జరిగింది అబీ అహ్మద్ అన్నప్పుడు, అఫ్ కోర్స్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి వీలేదు. అతి చిన్న వయసులో నోబెల్ అవార్డు పొందిన వారైతే మనకి మలాలా యూసఫ్జాయ్, కానీ ఇక్కడ అతి చిన్న వయసు అనమాట. ఇథియోపియా ప్రధానిగా అతి చిన్న వయసులో ఇతను ఇథియోపియా ప్రధాని కావడం జరిగింది. మరి ఈ వ్యక్తి నోబెల్ శాంతి బహుమతులు ఎలా అతి చిన్న వయసులో పొందాడు ఒక ఇథియోపియా ప్రధానిగా అతి చిన్న వయసులో అన్నప్పుడు గమనించినట్లయితే ఇథియోపియా ఎరిత్రియా దేశాల మధ్య ఎరిత్రియా దేశాల మధ్య ఈ సరిహద్దు సమస్యలని శాంతియుతంగా చేయడంలో అతను ఎంతో కృషి చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే 2019 సంవత్సరానికి నోబెల్ పీస్ అవార్డు రావడం జరిగింది అబీ అహ్మద్కి. సో ఆ పాయింట్స్ చూసుకోవాలంటే అంటే యాక్చువల్గా ఎరిత్రియా దేశం అనేది ఇథియోపియా నుండి సపరేట్ అయింది. అయితే బౌండరీ సమస్య అనేది మనకు కొంచెం ముందనమాట. అక్కడ దాన్ని పరిష్కరించడం జరిగింది ఆయన నాయకత్వంలోనే, అందుకు ఇవ్వడం జరిగింది నోబెల్ శాంతి బహుమతి. 2019 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అబీ అహ్మద్ కాగా 2020 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి పొందినవారు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అండి, ప్రపంచ ఆహార కార్యక్రమానికి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి నోబెల్ అవార్డు అనేది రావడం జరిగిందండి. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రపంచంలో ఎంతోమంది ఆకలిని తీర్చే కార్యక్రమాలను రూపొందించినటువంటి గొప్ప సంస్థ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఇది ఇటలీ రాజధాని రోమ్ కేంద్రంగా పనిచేస్తుంది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. సో ఆ సంస్థకు 2020 సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. సో ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ నోబెల్ అవార్డుల ప్రకటన జరుగుతుంది కాబట్టి మనకి నోబెల్ శాంతి బహుమతిని ఎవరికి ఇస్తారో చూద్దాం. సో ఇదండి మనకి అబీ అహ్మద్ విషయం. అంటే ఇక్కడ మనకి కొత్తగా ప్రధానమంత్రులు రావడం కానీ, కొత్త అధ్యక్షులు రావడం కానివ్వండి వివిధ దేశాలకి. అంతేకాకుండా ఈ కొత్త అధ్యక్షులు ప్రధానమంత్రుల్లో తొలి మహిళ అధ్యక్షులు కానీ తొలి మహిళ ప్రధానమంత్రులు అయినప్పుడు మనకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్ కోణంలో మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గానే మనం చూసాం ఏంటంటే ట్యునీషియా దేశానికి తొలి మహిళ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు ఒకరు. వారే ట్యునీషియా దేశానికి తొలి మహిళ ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగింది నజ్లా బౌడెన్ రొమదాని. ఏ దేశానికండి? ట్యునీషియా దేశానికి. ట్యునీషియా దేశ రాజధాని వచ్చేసి ట్యునీస్ అండి. ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇటీవల కాలంలో మనం చూసాం ఏంటంటే ఫిమియో కిషిదా మరి ఫిమియో కిషిదా ఏ దేశానికి ప్రధానమంత్రిగా ఇటీవల ఎన్నిక కావడం జరిగింది అన్నప్పుడు జపాన్ దేశ నూతన ప్రధానమంత్రి ఫిమియో కిషిదా. జపాన్ దేశానికి 100వ ప్రధానిగా వీరు నియమితులు కావడం జరిగింది ఫిమియో కిషిదా. ఎవరి ప్లేస్లో నియమితులు కావడం జరిగిందంటే వారే యోషిడే సుగా స్థానంలో జపాన్ నూతన ప్రధాని ఫిమియో కిషిదా. ఇలాంటి అపాయింట్మెంట్స్ అన్ని మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి వివిధ దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కానివ్వండి, ప్రధానమంత్రులు కానివ్వండి ఇలా. ఈ మధ్య కాలంలో మనం చూసాం ఇప్పుడు క్యూబా దేశానికి ఉంది. క్యూబా దేశానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు మైగల్ డియాజ్ కెనాల్. వీరు వార్తల్లో ఉన్నారు ఇటీవల కాలంలో. ఎందుకోసం వార్తల్లో ఉన్నారు మైగల్ డియాజ్ కెనాల్ అంటే వీరు క్యూబా దేశ అధ్యక్షుడితో పాటు ఆ దేశ కమ్యూనిస్టు పార్టీకి ఫస్ట్ సెక్రటరీగా కూడా నియమితులు కావడం జరిగింది. అట్లా నేపథ్యాన్ని మనకు ఉన్నప్పుడు చూసుకోవాల్సినటువంటి అవసరమా ఇంపార్టెన్స్ మనం ఇవ్వాల్సిన ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకి ఇటీవల కాలంలో కెనడా దేశానికి మరొక పర్యాయం కూడా ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగింది. వారే ఎవరంటే జస్టిన్ ట్రూడో.
ఇటీవల కాలంలో కెనడా దేశానికి మరో పర్యాయం వారు ఎన్నికల్లో గెలవడం జరిగింది జస్టిన్ ట్రూడో. కాబట్టి ఇటీవల ఎన్నికల్లో గెలిచినటువంటి జస్టిన్ ట్రూడో ఏ దేశానికి ప్రధానమంత్రిగా మరొకసారి నియమితులు కావడం జరిగిందంటే కెనడా దేశానికి ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగిందనమాట. ఓకేనండి, ఇట్లా మనకు నియామకాల విషయంలో ఆ పాయింట్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి మనకి ఓకేనా ప్రపంచ అంతరిక్ష వారోత్సవం అని చెప్పేసి అంటాం. మరి ప్రపంచ అంతరిక్ష వారోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్లో నిర్వహిస్తారు. ఈసారి అక్టోబర్ 4 నుండి 10, 2021ని ఈ వారాన్ని ఎలా నిర్వహిస్తున్నారంటే ప్రపంచ ఒక అంతరిక్ష వారోత్సవంగా నిర్వహిస్తున్నారు. అంతరిక్షం సంబంధించినటువంటి అవగాహన గురించి, అంతరిక్షంలో వివిధ దేశాలు చేసినటువంటి కృషి, అంతేకాకుండా ఇందులో పాల్గొన్నటువంటి వ్యక్తులు, వ్యోమగాములు అండ్ ఇంకో అంతరిక్షం వల్ల బెనిఫిట్ అవుతున్నటువంటి సమాచారం అంతా కూడా అవగాహన చేసుకోవడానికే ఈ వరల్డ్ స్పేస్ వీక్ని లేదా ప్రపంచ అంతరిక్ష వారోత్సవాన్ని నిర్వహించినారు. అయితే ఈసారి ఏ ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఇతివృత్తం అంటే ఉమెన్ ఇన్ స్పేస్, అంటే ఇక్కడ ఏంటంటే అంతరిక్షంలో మహిళ అని చెప్పేసి ఒక మహిళలు అని యొక్క ఇతివృత్తంతో ఒక థీమ్తో ఈ యొక్క ప్రపంచ అంతరిక్ష వారోత్సవాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వీటితో పాటుగా స్పేస్ రంగాలపైన, అంతరిక్ష రంగాలపైన అవగాహన గురించి ఈ స్టెమ్ఎస్ఆర్ దాన్ని ఆ విధంగా తీసుకెళ్లే ఉద్దేశంతో కూడా మనకు ఈ యొక్క అంతరిక్ష వారోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం ఎస్ఎన్టీ అప్డేట్స్లో మనం చూసినట్లయితే చాలా సంబంధించిన కార్యక్రమాలకి స్టెమ్ను అనుసంధానం చేస్తున్నారు. ఇక్కడ విద్యార్థుల్లో స్టెమ్ పైన అవగాహన అని చెప్పేసి అంటారు. ఏంటి స్టెమ్ అంటే ఇక్కడ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, STEM స్టెమ్ అంటే ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ టెక్నాలజీ టీ అంటే, అండ్ ఈ అంటే ఇక్కడ ఏంటంటే ఇంజనీరింగ్ అండి, ఇంజనీరింగ్ అండ్ ఎం అంటే ఇక్కడ ఏంటంటే అండ్ మ్యాథమెటిక్స్. వీటిపైన మనకు ప్రాథమికంగా అవగాహన ఉండాలి ప్రతి వ్యక్తి. కానీ ఇక్కడ ఎస్ వచ్చేసి ఏంటంటే స్పేస్ అని చెప్పేసి అర్థం వస్తుంది. వీటికి సంబంధించిన విషయంలో అందరికీ కూడా పర్టికులర్గా విద్యార్థుల్లో ఒక అవగాహన ఉండాలని చెప్పేసి ఈ స్టెమ్ ఎస్ని తీసుకెళ్ళడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓకేనండి, ఇది ప్రపంచ అంతరిక్ష వారోత్సవం అన్నమాట. మరో అంశం ఈ సందర్భం గమనించాలి. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాన్ని అయితే మనకి అక్టోబర్ నెలలో నిర్వహిస్తారు. ఈసారి అయితే అక్టోబర్ 4 నుండి 10, 2021 నిర్వహిస్తున్నారు. మరి ప్రపంచ అంతరిక్ష దినోత్సవం కూడా ఉందండి. ఎందుకోసం అంటే ఇక్కడ యూరీ గాగరిన్ ఒక రష్యా వ్యోమోగామి అయినటువంటి, మరి రష్యా ఒక అంతరిక్ష నావికుడైనటువంటి, మరి అంటే రష్యా వ్యోమోగాముని మనం కాస్మోనాట్ అని పిలుస్తాం. మరి వారు యూరీ గాగరిన్ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళి రావడం జరిగింది. ఆ నేపథ్యంలో 1961 ఏప్రిల్ 12 రోజున అంతరిక్షం వెళ్ళి వచ్చినటువంటి తొలి అంతరిక్ష నావికుడిగా గుర్తించబడ్డవారు యూరీ గాగరిన్. యూరీ గాగరిన్ వెళ్ళి వచ్చినటువంటి 1961 ఏప్రిల్ 12. ఏప్రిల్ 12ని ప్రతి సంవత్సరం కూడా అంతరిక్షయాన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఉమెన్ ఇన్ స్పేస్ అనే ఒక ఇతివృత్తంతో ఈ యొక్క అంతరిక్ష వారోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే ఉమెన్, మరి మన భారతదేశంలో మహిళా సంబంధించినటువంటి అంతరిక్ష శాస్త్రవేత్తలు ఉన్నారా అని చెప్పేసి అంటే అవునండి. చంద్రయాన్ 2 కార్యక్రమం అనుకుంటే 2019 జూలై 22న చంద్రయాన్ 2ని మనం ప్రయోగించడం జరిగింది. మరి సెప్టెంబర్ 7, 2021 అది అంటే పూర్తిగా అది సక్సెస్ కాలేదు, బట్ 98% మనం సక్సెస్ అయిందని చెప్తాం చంద్రయాన్ 2ని. ఆ నేపథ్యంలో మరి చంద్రయాన్ 2 కార్యక్రమంలో కృషి చేసినటువంటి శాస్త్రవేత్తల్లో మహిళా శాస్త్రవేత్తలు ఒకరు ఉన్నారు. వారి రీతు ఖరిదల్ అండి, రీతు ఖరిదల్. వారు చేసినటువంటి కృషికి గాను వారి రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తున్నాం. రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ ఎవరంటే డాక్టర్ కేశవన్, రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటే రీతు ఖరిదల్. అలాంటి నేపథ్యం కూడా చూసుకోవాలి. ఇక నెక్స్ట్ అండి మనకి తెలంగాణ రాష్ట్రంలో మనకి బతుకమ్మ పండుగ అనేది ప్రారంభం కావడం జరిగింది. మరి ఇది ఈ బతుకమ్మ పండుగ సందర్భంలో బతుకమ్మ సంబంధించినటువంటి ఒక నేపథ్యంలో రాష్ట్ర పండుగగా ప్రకటించడం కూడా జరిగింది గతంలోనే. మరి బతుకమ్మ పండుగ సందర్భంలో మరి సోషల్ మీడియా వేదిక కానివ్వండి, టీవీలలో కానివ్వండి ఈ బతుకమ్మ పాటల్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఈసారి రిలీజ్ అయినటువంటి ఒక బతుకమ్మ పండుగ మనకి వార్తల్లో ఉంది. అదే ఏంటంటే తెలంగాణ జాగృతి సంస్థ ఈ యొక్క పాటను విడుదల చేయడం జరిగింది, ఆ సంస్థ వాళ్ళు. మరి దీనికి సంబంధించినటువంటి పాట ఏంటంటే అల్లిపూల వెన్నెల అనే సంబంధించినటువంటి ఒక దాంతో శీర్షికతో ఈ పాటని ఆ విధంగా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ పాట యొక్క ప్రత్యేకత ఉంటుంది. రాసిన వారు వచ్చేసి మిట్టపల్లి సురేందర్ గారు, దీనికి సాహిత్యం అందించడం జరిగింది.
రాసినవారు, దీన్ని పాడినవారు వచ్చేసి ఉత్తర ఉన్నికృష్ణన్. ఎవరండి? ఉత్తర ఉన్నికృష్ణన్ వారు పాడడం జరిగింది. దీనికి సంగీతం అందించిన వారు ఎవరండి? వారు ఏఆర్ రెహమాన్ గారు సంగీతం అందించారు. ఈ పాటకి మొత్తం కూడా దర్శకత్వ బాధ్యతను నిర్వహించిన వారు ప్రముఖ దర్శకుడైనటువంటి గౌతమ్ వాసుదేవ్ మీనన్ అండి, లేకపోతే గౌతమ్ మీనన్ అని చెప్పేసి అంట. సో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి మనకి పర్టికులర్గా తెలంగాణ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఒక ఇంపార్టెన్స్గా ఉంటుంది. ఎందుకోసం అంటే ఈ మధ్య కాలంలో తెలంగాణలో జరిగినటువంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి సినిమా పాటగా ఉన్నటువంటి అంటే ఎంతో సాహిత్య విలువలు అండ్ సాహిత్యంగా ఎంతో పేరు వచ్చినటువంటి పాట ఒకన అయితే అది సారంగ దర్యా. సారంగ దర్యా పాటను ఎవరు రాశారు, ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి ప్రశ్నలు కూడా అడుగుతారు కాబట్టి మనకి ఇక్కడ ఈ పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అల్లిపూల వెన్నెల అనే ఈ బతుకమ్మ పాటని తెలంగాణ జాగృతి వాళ్ళు దీన్ని విడుదల చేయడం జరిగింది. మరి ఈ సాహిత్యం అందించిన వారు మిట్టపల్లి సురేందర్ గారు అయితే రాసిన వారు అనమాట. అండ్ ఆయన గాయనిగా ఇక్కడ పాట పాడిన వారు ఉత్తర ఉన్నికృష్ణన్ అండ్ సంగీతాన్ని అందించిన వారు ఏఆర్ రెహమాన్ అండ్ దీనికి దర్శకత్వ బాధ్యత నిర్వహించింది ఆ పాటను పిక్చరైజ్ చేయడంలో దర్శకత్వ బాధ్యత నిర్వహించిన వారు గౌతమ్ మీనన్ అండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ అండి మనకి ఇది అంకుర పరిశ్రమల యుగంగా మారిపోతున్న పరిస్థితులు, అంటే అంకుర పరిశ్రమలకు ఇంపార్టెన్స్గా ఇస్తున్న పరిస్థితి ఈరోజు. మరి స్టార్టప్స్ అనేది పెరిగిపోతున్నాయి. స్టార్టప్స్లకి అంకుర పరిశ్రమలకి ఇంపార్టెన్స్ ఇచ్చే ఉద్దేశంతో మరి చాలా రాష్ట్రాలు కానివ్వండి, దేశాలు కానివ్వండి, చాలా ప్రైవేట్ సంస్థలు కానివ్వండి, ఎంఎన్సీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అంకుర పరిశ్రమలకు ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంకుర పరిశ్రమ మరింత అభివృద్ధి చెంది అది ఒక $1 బిలియన్ కంపెనీగా మారిపోయినప్పుడు దాన్ని ఒక యూనికార్న్ కంపెనీగా పిలుస్తున్నాం. ఈరోజు మన దేశంలో ఈ సంవత్సరం నాటికైతే ఇప్పుడైతే ఈ సంవత్సరంలో 29 అంకురాలు ఆ విధంగా ఏమైనా యూనికార్న్ హోదా పొందడం జరిగిందని చెప్పేసి అంటున్నాం. మరి యూనికార్న్ అంటే ఏంటి అంటే అది $100 కోట్ల ఒక గ్రూపులో చేరడం, దాని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అండ్ మరొకటి ఏంటంటే లేదా $1 బిలియన్ కన్నా చేరడం అని చెప్పేసి అర్థం వస్తుంది. మరి అలాంటి ఒక అంకుర సంస్థ లీసియస్ అండి. మరి ఈ లీసియస్ అనే అంకుర సంస్థ ఏంటంటే ఇక్కడ తాజా మాంసాన్ని, తాజా రొయ్యల్ని ఇంటి వద్దకే సరఫరా చేసే ఒక స్విగ్గీ, జొమాటో ఎట్లయితే మనం అంటున్నామో ఆ సంబంధించినటువంటి ఒక సంస్థలు ఎట్లయితే మనకి ఆహారాన్ని తీసుకొస్తున్నాయి, లైక్ దట్ ఇది కూడా అలాంటి ఒక ఇక్కడ మాత్రం ఏంటంటే మాంసం అండ్ అంటే ఇక్కడ చేపలు తర్వాత ఇలాంటివన్నిటిని కూడా ఈ యొక్క లీసియస్ సంస్థ ఏం చేస్తుందంటే కస్టమర్ దగ్గర తీసుకెళ్తుంది. దీన్ని ఏ మార్కెట్ అంటామంటే D2C అని చెప్పేసి అంటాం. ఏంటంటే డైరెక్ట్ టు కస్టమర్ అనే సంబంధించిన నినాదం అనమాట ఇది. అలాంటి ఒక సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ బెంగళూరు కేంద్రంగా నిర్వహిస్తుంది. ప్రముఖ నగరాల్లో దీని సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ అంకుర సంస్థ ఇప్పుడు యూనికార్న్గా హోదా పొందింది అనమాట. యూనికార్న్ గుర్తింపు కావడం జరిగింది. మనకి ఇక్కడ ఆ పాయింట్ ఇంపార్టెంట్ అండి. మన భారతదేశంలో 2011 సంవత్సరంలో యూనికార్న్ కంపెనీ హోదా పొందినటువంటి తొలి అంకుర పరిశ్రమ ఏంటంటే అది ఇన్మోబి అండి. ఇన్మోబి ఇప్పుడైతే మనకి ఇటీవల పొందింది లీసియస్. ఇంకా దేనికైనా ముందు పొందింది వేదాంత్. ఆన్లైన్ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి ఈ యొక్క వేదాంత్ సంస్థ కూడా యూనికార్న్ హోదా పొందడం అనేది జరిగింది. కాబట్టి ఈ కాన్సెప్ట్ కానీ ఆ విషయం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇక నెక్స్ట్ అండి మనకి డేర్ టు డ్రీమ్ 2.0 అనే కార్యక్రమం. అది ఈ డేర్ టు డ్రీమ్ 2.0 అనే కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ ప్రారంభించారు. ఈ డేర్ టు డ్రీమ్ అనే కార్యక్రమం ఏంటంటే నీకు ఒక డ్రీమ్, నీ కళను నెరవేర్చుకోవడంలో నీకు ఒక డేర్ ఉండాలి, ధైర్యం ఉండాలి అని అర్థం వస్తుంది అనమాట. ఏంటి డేర్ టు డ్రీమ్ అని చూస్తే 2.0 అని ఎందుకు కనిపెడుతున్నారంటే ఆల్రెడీ ఒకసారి జరిగింది, తర్వాత ఇది రెండోది. ఇప్పుడు మళ్ళీ డేర్ టు డ్రీమ్ 3.0ని కూడా విడుదల చేశారు. ఏంటి అంటే ఇక్కడ అది చూద్దాం. అక్కడ దానికి సంబంధించినటువంటి ఒక స్లైడ్ని. ఇది ఒక ఏంటంటే డేర్ టు డ్రీమ్ 2.0 ఇది DRDO ఇన్నోవేషన్ కాంటెస్ట్, అంటే ఆవిష్కరణ విషయంలో DRDO నిర్వహిస్తున్నటువంటి కంటెస్ట్, ఒక పోటీ. స్కీమ్ టు ప్రమోట్ ఇండివిజువల్ అండ్ స్టార్టప్స్ ఫర్ ది ఇన్నోవేషన్స్ ఇన్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, అంటే రక్షణ రంగంలో అండ్ ఏరోస్పేస్ రంగంలో ఒక వైమానిక రంగంలో స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలి, ఉన్న స్టార్టప్కి మంచి ప్రమోషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే కేంద్ర రక్షణ శాఖకు చెందినటువంటి DRDO నిర్వహిస్తున్నటువంటి ఒక పోటీ. ఈ అంకుర పరిశ్రమల విషయంలో కానీ వివిధ సంస్థల విషయంలో పోటీనే ఏదండి ఈ డేర్ టు డ్రీమ్ 2.0. అంటే దేశంలో వివిధ సంస్థలు లేదా వివిధ అంకుర సంస్థలు రూపొందించినటువంటి ప్రాజెక్టులకి బహుమతులు ఇవ్వడం, వాటి మధ్య ఒక పోటీ వాతావరణాన్ని క్రియేట్ చేయడం. దాని ద్వారా ఏమవుతుందంటే ఏదైనా ఇంకా సంబంధించినటువంటి ఇన్నోవేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు DRDO వాళ్ళు కానివ్వండి లేదా
ఆ సంబంధించినటువంటి డిఫెన్స్ సెక్టార్లో దాన్ని యూజ్ చేయడం లేదా ఏరోస్పేస్ సెక్టార్లో యూజ్ చేయడం అనే ప్రధాన ఉద్దేశం ఇందులో ఉంటుందన్నమాట. ఇలా లాస్ట్ ఇయర్ అక్టోబర్ 15 వరకు దీనికి సంబంధించినటువంటి ఎంట్రీస్ జరిగాయి ఈ పోటీలో. ఇప్పుడు మనకు నిన్ననే ఏంటంటే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ని ప్రకటించడం జరిగిందనమాట. 40 సంస్థలకి ఈ యొక్క డే టు డ్రీమ్ 2.0లో సో వాళ్ళు గెలుచుకోవడం జరిగింది. 40 ఇందులో కొన్ని అంకుర సంస్థలు కూడా ఉన్నాయి. సో అది ఇక్కడ ఇంపార్టెన్స్గా ఉంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా వారికి ఆ అంకుర సంస్థలకి సంబంధించిన ఇన్నోవేషన్ సంస్థలకి అవార్డులు అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉన్నటువంటి విషయం అండి. సో మరి ఇవి ఎవరికి అందరికీ కాదండి, ఓన్లీ మన భారతదేశంలో అక్కడ ఇండివిజువల్గా అంటే షుడ్ బి సిటిజన్ ఆఫ్ ది ఇండియా అబౌవ్ 18 years ఆఫ్ ఏజ్ ఉంది. అండ్ స్టార్టప్ ఏంటంటే స్టార్టప్ దట్ ఈస్ కంట్రోల్డ్ బై ది ఇండియన్స్ అండ్ రికగ్నైజ్డ్ బై ది DPIIT. అంటే స్టార్టప్ ఏదైతే DPIITతోనే ఏదైతే గుర్తించబడుతుందో డిపార్ట్మెంట్ ఫర్ ది ప్రమోషన్ అండ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి అంటాం, ఆ సంస్థ చేత గుర్తించబడ్డ స్టార్టప్స్కి ఇందులో పోటీ పడడానికి ఉంటుందన్నమాట. ఇది డే టు డ్రీమ్ 2.0 కార్యక్రమం. ఇప్పుడు కాంటెస్ట్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు డే టు డ్రీమ్ 3.0ను కూడా ప్రారంభించడం జరిగింది. దీనికి కూడా పోటీ జరుగుతుందన్నమాట. ఇది మనకి ఎగ్జామినేషన్లో ఈ సమాచారం ఏముంటుందంటే భారతదేశంలో అంకుర పరిశ్రమలు అండ్ వివిధ ఆవిష్కరణ పరిశ్రమలని సంస్థల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో వారి మధ్య ఒక పోటీ వాతావరణాన్ని తీసుకురావడానికి ఒక డే టు డ్రీమ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి సంస్థ ఏదన్నప్పుడు DRDO. ఇట్లా పాయింట్స్ మనకు ఉంటుందండి. DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. 1958లో ఈ సంస్థను ఏర్పాటు చేసిన DRDOని ప్రజెంట్ DRDOకి చైర్మన్గా పనిచేసిన వారే సో డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు, మన తెలుగువారు. ఇక నెక్స్ట్ అండి మనకి జిర్కాన్. ఇది ఒక మిజైల్ అండి, ఇది ఒక సూపర్ సానిక్ మిజైల్. అంటే వేగంతో మనం పోల్చి చూసినట్లయితే దాన్ని సూపర్ సానిక్ మిజైల్గా ఉంటుంది. ఈ మిజైల్ని గతంలో ఒకసారి పరీక్షించారు, అది నేలపైన పరీక్షించారు. కానీ ఈసారి ఏం చేశారంటే సబ్ మెరైన్ పైన ఒక జలంతర్గామి నుండి దీన్ని ప్రయోగించడం జరిగింది. సో అదే ఏంటంటే ఇది జిర్కాన్ అనే మిజైల్. ఈ మిజైల్ విజయవంతంగా పరీక్షించినటువంటి దేశం ఏ దేశం దీన్ని రూపొందించిందంటే రష్యా దేశం రూపొందించడం జరిగింది. సో 1000 కిలోమీటర్ల లక్ష్య పరిధి గల ఉన్నటువంటి జిర్కాన్ క్షిపణి అనేది సముద్రం పై నుండి దీన్ని పరీక్షించడం జరిగింది. కాబట్టి మనకు ఎగ్జామినేషన్లో ఉంటే సో ఇటీవల కాలంలో జిర్కాన్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినటువంటి దేశం ఏది, లేదా జిర్కాన్ క్షిపణిని రూపొందించినటువంటి దేశం ఏదన్నప్పుడు రష్యా అండి. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాలి. ఎందుకోసమంటే ఈ రష్యా ఇలాంటి సంబంధించిన క్షిపణుల విషయంలో కానివ్వండి, యుద్ధ విమానాల విషయంలో కానివ్వండి మనకు అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది. మనం కూడా రష్యా నుండి AK-203 రైఫిల్స్ని, మిగ్ యుద్ధ విమానాలని, సుకోయ్ యుద్ధ విమానాలని సో మనం అక్కడ నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ అండి మనకి స్పోర్ట్స్ అప్డేట్లో భాగంగా సో కామన్వెల్త్ క్రీడలకి భారత హాకీ జట్టు దూరం అని చెప్పేసి ఒక శీర్షిక రావడం జరిగింది. ఏంటి అంటే ఇక్కడ సో త్వరలో మనకి భువనేశ్వర్లో ప్రపంచ జూనియర్ హాకీ కప్ నిర్వహించబోతున్నారు. ఈ ప్రపంచ జూనియర్ హాకీ కప్ని ఒడిశాలో భువనేశ్వర్ నిర్వహించబోతున్నారు. ఈ నిర్వహించబోతున్న దానికి ఇంగ్లాండ్ జూనియర్ హాకీ జట్టు మేము రాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. వివిధ ఈ కోవిడ్-19 నేపథ్యంలోనే సరిగా వ్యాప్తి ఎక్కువ ఉంది. ఇలాంటి విషయాన్ని బేస్ చేసుకొని క్వారంటైన్ చేయడం కానివ్వండి. ఎందుకోసం అంటే ఇక్కడ పర్టికులర్గా మనం గమనించినట్లయితే భారత్కు చెందినటువంటి మన దేశంలో మనకు అవైలబుల్గా ఉన్నటువంటి పర్టికులర్గా కోవాక్సిన్ కానివ్వండి, కోవిషీల్డ్ కానివ్వండి, ఈ టీకాల్ని బ్రిటన్ గుర్తించలేదు, ఇంగ్లాండ్ గుర్తించలేదు. ఎవరైతే మన క్రీడాకారులు అంటే త్వరలో మనకు 2022లో సో ఇక్కడ బర్మింగ్హామ్లో కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్నాయి. సో ఇలాంటి వాళ్ళకి ఒక షరతు విధించింది ఇంగ్లాండ్. ఏమని షరతు విధించింది అంటే భారత్కు వచ్చే క్రీడాకారులు ఖచ్చితంగా ఇక్కడ రాగానే 10 రోజులు క్వారంటైన్లు ఉండాలని చెప్పేసి ఇలాంటి ఎన్నో కఠిన నిబంధనలు చేస్తూ మన సమాజ టీకాలు గుర్తించలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇమీడియట్గా మనం కూడా ఎప్పుడైతే ఇంగ్లాండ్ భారత్లో త్వరలో నిర్వహించనున్నటువంటి ప్రపంచ జూనియర్ హాకీ టోర్నమెంట్కు మేము రామని ప్రకటించిన నేపథ్యంలో మనం కూడా వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాం. మీ యొక్క క్వారంటైన్ నిబంధనలు కూడా సరిగా లేవు, కాబట్టి మేము కూడా 2022లో జూలై 28 నుండి ఆగస్టు 8 మధ్య బర్మింగ్హామ్లో జరగబోతున్నటువంటి ఈ కామన్వెల్త్ క్రీడలకు మేము హాజరు కాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దీనికి కారణం ఏమని చూపించడం జరిగింది. మరో కారణం ఏంటంటే సో మనకి
కామన్వెల్త్ క్రీడలు మరి ఆసియా క్రీడలు అనేది చాలా దగ్గరలో జరుగుతున్నాయి. ఎందుకోసం అంటే ఆసియా క్రీడలు 2022లో ఆసియా క్రీడలు అనేది మనకు చైనాలో నిర్వహిస్తున్నారు సెప్టెంబర్ 10 నుండి 25, 2022లో. కాబట్టి మాకు శిక్షణ కానివ్వండి, మా ట్రైనింగ్ కానివ్వండి, మా కోచింగ్ కానీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము ఈ నేపథ్యంలో మేము 2022లో జరగబోయే బర్మింగ్హామ్లో, ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరగబోతున్నటువంటి ఒక కామన్వెల్త్ క్రీడలకు మేము రామని చెప్పేసి భారత హాకీ సమాఖ్య చెప్పడం జరిగింది. మనకు భారత హాకీ సమాఖ్య లేదా హాకీ ఇండియా అంటాం. ఆ సమాఖ్య అధ్యక్షుడు అయినటువంటి జ్ఞానేంద్ర నింగోబమ్ దీన్ని అధికారికంగా ప్రకటించడం జరిగిందండి. కాబట్టి ఇక్కడ భారత పురుషుల హాకీ జట్టు కానివ్వండి, భారత మహిళల హాకీ జట్టు కానివ్వండి 2022లో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనడం లేదని అధికారికంగా ప్రకటించారు. ఇదండి మనకు నేపథ్యం. భారత మహిళల హాకీ జట్టుకి కెప్టెన్గా ఉన్నవారు రాణి రాంపాల్ అండ్ భారత పురుషుల హాకీ జట్టుకి కెప్టెన్గా ఉన్నవారు ఎవరిని మనుప్రీత్ సింగ్ ఉన్నారు. మనుప్రీత్ సింగ్. ఈ పాయింట్ చూసుకుండాలి. ఇంకొక అంశం ఉంది మనకి ఇక్కడ ఒక హాకీ ఇండియా భారత హాకీ సమాఖ్య అధ్యక్షుడు జ్ఞానేంద్ర నింగోబమ్ అండ్ అంతర్జాతీయ హాకీ సమాఖ్య లేదా ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ హాకీ అంటాం, దానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు నరేందర్ ధ్రువ్ పాత్ర, మన భారతీయుడు అతను కూడా. ఇక నెక్స్ట్ అండి మనకి ది ఛాలెంజ్. ఏంటి ది ఛాలెంజ్? ఇది ఒక సినిమా. రష్యాలో రష్యా సంబంధించిన సినిమా పరిశ్రమ వాళ్ళు నిర్మిస్తున్న ఒక సినిమానే ది ఛాలెంజ్ అండి. ఏంటి ఇంపార్టెన్స్? ఇది సినిమా ఇంకా నిర్మాణం అంటే జరుగుతూ ఉంది షూటింగ్, కానీ ఎందుకు వార్తల్లో ఉంది, కరెంట్ అఫైర్స్లో ఎందుకు రావడం జరిగింది అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటా ప్రత్యేకత అంటే ఈ సినిమాని ది ఛాలెంజ్ అనే సినిమాని అంతరిక్షంలో దీన్ని చేస్తున్నారు. అంటే కొద్ది భాగం, పూర్తి భాగం కాదు, అంతరిక్షంలో కొద్ది భాగాన్ని తీస్తున్నారు అనమాట. అంతరిక్షంలో ఒక వ్యక్తికి అస్వస్థతకు గురైనప్పుడు అతనికి చికిత్స అందించే ఒక సన్నివేశాన్ని అంతరిక్షంలో తీయడానికి, ఆ సినిమాని చిత్రీకరించడానికి రష్యా నుండి ఒక బృందం అనేది ఇక్కడ అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగిందనమాట. ఆ సినిమా పేరు ఏం పేరండి? ది ఛాలెంజ్. ఆ దర్శకుడి పేరు ఏం పేరంటే క్లిమ్ షిపంకో. అందులో కథానాయిక ఎవరంటే ఇక్కడ యూలియా పెరిసెల్. అంటే వీళ్ళిద్దరూ మరో కొంత సంబంధించినటువంటి సిబ్బంది అంతరిక్షంలో వెళ్ళడం జరిగింది నిన్ననే అక్టోబర్ 5, 2021. అందుకనే మన వార్తలు ఉంది. ఈ సినిమా పూర్తిగా నిర్మాణం జరిగి అంటే కొద్ది భాగం అంతరిక్షం తీస్తారు. ఈ సినిమా నిర్మాణం పూర్తి అయితే ఒక సంబంధించిన మనకు బిట్ ఒకటి ఉంటుంది. ఒక పాయింట్ ఏంటంటే అంతరిక్షంలో తీసినటువంటి కొద్ది భాగం పాటు అంతరిక్షంలో కూడా తీసినటువంటి చిత్రీకరణ చేసినటువంటి తొలి సినిమా ఏదంటే ది ఛాలెంజ్. అది ఏ సంబంధించినటువంటి దేశానికంటే రష్యా దేశ సినిమా అండి. ఓకే. ఇక నెక్స్ట్ అండి మనకి పుస్తకాలు రచయితల విషయంలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఎకనమిస్ట్ గాంధీ అంటే మహాత్మా గాంధీ విశేషాలపైన మహాత్మా గాంధీకి ఉన్నటువంటి ఈ యొక్క ఆర్థిక విషయాలపైన రాసినటువంటి పుస్తకం ద రూట్స్ అండ్ ద రిలవెన్స్ ఆఫ్ ది పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ది మహాత్మాస్ అనే ఒక సంబంధించినటువంటి క్యాప్షన్తో ఎకనమిస్ట్ అనే గాంధీ పుస్తకానికి ఆ పుస్తకం రాసిన వారు జై తీర్థరావు అండి. జై తీర్థరావు. పెగ్విన్ ఇండియా వాళ్ళు దీన్ని ప్రచురించడం జరిగింది. జై తీర్థరావు దీనికి ముందు మాట రాసింది, ఈ పుస్తకాన్ని ముందు మాట రాసింది మరి గాంధీ మనమడైనటువంటి రాజ్మోహన్ గాంధీ గారు దీనికి ముందు మాట రాయడం జరిగింది అనమాట. ఫోర్వర్డ్ బై ది రాజ్మోహన్ గాంధీ. కాబట్టి ఇక్కడ మనకి ఈ పాయింట్ చూసుకోవాలి. ఇక్కడ ఇంతవరకు ఎకనమిస్ట్ గాంధీ అనే పుస్తక రచయిత ఎవరండి? జై తీర్థ్ రావు అండి. ఓకేనా? ఇతను జెర్రీ రావు అని కూడా పిలుస్తారు. ఎవరండి? జై తీర్థ్ రావు. ఓకే ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి అక్టోబర్ 6, 2021 నాటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి ఆఫ్లైన్ బ్యాచ్ వివరాలు, ఆన్లైన్ బ్యాచ్ వివరాలు, షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి టెస్ట్ బ్యాచ్ వివరాలు అండ్ షామ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల ప్రారంభించినటువంటి హనీతి పబ్లికేషన్స్ పుస్తకాల వివరాలు, విడుదలవుతున్న అండ్ విడుదలయ్యే పుస్తకాల వివరాలు అండ్ షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.